బంగారు నాణ్యం. సీతారాముడిపేటలో ఉండే బంగారు రాజుకి యుక్త వయసు వచ్చింది. అతడి మిత్రులందరూ తమకు చేతనైన పనులు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు. బంగారు రాజుకు మాత్రం పని మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. అతడి స్నేహితులలో కొందరికి పెళ్ళయింది. తనకు పెళ్లి చేయమని తండ్రి ముత్యాల రాజుని అడిగాడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే పెళ్లి చేస్తాను. ఒక పని చెయ్యి, ఓ బంగారు నాణెం తెచ్చి నా చేతిలో పెట్టు. ఆ తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు తండ్రి. అంతేనా అనుకుంటూ వెళ్ళాడు బంగారు రాజు. ధనవంతుడైన స్నేహితుడి దగ్గర అప్పు తెచ్చి ఆ మర్నాడే ఒక బంగారు నాణ్యం తండ్రి చేతిలో పెట్టాడు. ఆ నాణ్యం పనికిరాదంటూ నదిలోకి విసిరేశాడు ముత్యాలరాజు. ఎందుకలా చేశాడో బంగారు రాజుకి అర్థం కాలేదు. మళ్ళీ కొద్ది రోజులకు తల్లిని అడిగి మరో బంగారు నాణ్యం తెచ్చి తన తండ్రి చేతిలో పెట్టాడు. ఇది కూడా పనికిరాదు అంటూ నీటిలోకి విసిరేశాడు. తండ్రి చేసిన పనికి ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బంగారు రాజు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒకరోజు బంగారు నాణ్యం తెచ్చి తన తండ్రి చేతిలో పెట్టాడు బంగారు రాజు. ఆ నాణ్యాన్ని చేతిలోకి తీసుకున్న ముత్యాలరాజు దానిని అటూ ఇటూ తిప్పుతూ చూసి చివరకు నీటిలోకి విసురుదామని చెయ్యి పైకెత్తాడు. వెంటనే బంగారాజు తన తండ్రి చెయ్యిని పట్టుకొని, ఆగండి తండ్రి, విసరకండి. నేను 10 రోజుల పాటు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నాణ్యం అది అన్నాడు. ముత్యాలరాజు నవ్వుతూ, ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇంతకుముందు నీళ్ళల్లో విసిరిన నాణ్యాలు నువ్వు సంపాదించినవి కాదు, కాబట్టి వాటిని పారవేసినా నీకేం బాధ అనిపించలేదు. ఇప్పుడు నీకు కష్టం అంటే ఏంటో తెలిసింది, డబ్బు విలువ అర్థమైంది. ఇకపైన నీవు నీ కాళ్ళ మీద నిలబడగలవు, భార్యా పిల్లలను పోషించగలవు. ఇప్పుడు నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాడు తండ్రి ముత్యాలరాజు.